2014 నుంచి 2019 వరకు జరిగిన విధ్వంసము, దాని వలన ఏర్పడిన సంక్షోభము వీటన్నిటిని గనుక చూసుకుంటే, మీరొక్కసారి ఆలోచిస్తే గనక రాష్ట్రము అన్ని వేల కోట్ల అప్పుల్లోకి వెళ్ళినా కానీ, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే సంక్షేమం మొదలుపెట్టి వృద్ధులకి పెన్షన్ ఇవ్వటం గానీ, ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు సౌకర్యం గానీ, వీటన్నిటిని గనుక తల్లికి వందనము ఇవన్నీ చూసుకుంటే గనక అన్ని వేల కోట్ల అప్పుల్లో నుండి మళ్ళీ ఇంత సంక్షోభం చేయగలుగుతున్నారు, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెడుతూ ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక్క నాయకుడికి మాత్రమే సాధ్యమవుతుందండి. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటేనండి, ఇదివరకటి రోజుల్లో అంటే నేను అప్పుడు చిన్నపిల్లని, బట్ నేను చాలా విన్నాను. జనతా పార్టీ సంక్షోభం కానీ, వీపీ సింగ్ గారి ద్వారా ఆ సంక్షోభం కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక అప్పట్లో దేశం మళ్ళీ మామూలు పరిస్థితికి రాగలిగింది అంటే అప్పుడు పరిస్థితి వేరండి. ఓకే, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏంటమ్మ తేడా అంటారా? ఇప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు ఒక రకంగా మనం కనుక వెనకబడిపోతున్నాము అంటే సరైన నాయకుడు లేకుండా గాడిలో పెట్టకపోతే కనుక ఎప్పటికీ ముందుకు వెళ్ళలేమండి. ఎందుకని అంటే టెక్నాలజీ రంగంలో కానీ, ఫైనాన్షియల్లీ కానీ అన్ని విషయాల్లోనూ అసలు కాలం అనేది అంటే చాలా ఫాస్ట్గా జరిగిపోతుందండి. ఏదైనా కానీ ముందుకెళ్తాము అంతే ఫాస్ట్గా జరిగిపోతుంది, వెనకబట్టము అంతే ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇలాంటి టైంలో ముఖ్యంగా ఐటీ అంతా కూడా ఒక చిన్న చిప్ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు వెళ్ళే ఈ టైంలో కనుక మనము కరెక్ట్గా ఆలోచించి సరైన నాయకుడిని పెట్టుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతే, ఇప్పుడు కనుక వ్యక్తిగా నేను అనేది మర్చిపోయి మనము అనే దాంతో మనం కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవ్వకపోతే, ఇలాంటి మంచిని 10 మందికి చెప్పి ఈ ప్రభుత్వం ఇంకో 10 కాలాల పాటు ఉండేటట్టు చేయకపోతే మనకి తీరని నష్టం అంటే కోలుకోలేని నష్టం జరుగుతుందండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, గత 5 సంవత్సరాలు అంత బాధపడ్డామని అనుకున్న మనమే ఈ రోజున మళ్ళీ ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మంచి జరుగుతున్నప్పుడు చెయ్యి ఎందుకు కలిపి ముందడుగు వేయట్లేదు అనేది నాకు అర్థం కాని క్వశ్చన్ అండి. సో తెలుసుకోండి, ఏంటంటే మన రాష్ట్రము దేశంలోనే అత్యుత్తమ స్థానంలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి నాయకుడు, ఇలాంటి టైంని మనం ఒడిసి పట్టుకుని మనం చేయగలిగినంత మనం చేయాలి. అది పాయింట్.